Hi everyone. This session lo we're going to learn about high BP or hypertension and why it is so important to know if you have it. So high BP గురించి మాట్లాడే ముందు I'd like to first define blood pressure. Blood pressure అంటే it is the pressure that the blood exerts against the walls of the blood vessel అన్నమాట. Now నార్మల్గా we all know that BP ఇది మనకి చాలా కాలంగా అందరూ చెప్తున్నదే, and which is actually an accurate statement. Less than 120/80 అన్నది it's considered normal BP అన్నమాట. BP 130 to 140 top number or 80 to 90 bottom number, either one or both ఉంటే దాన్ని ప్రీ హైపర్టెన్షన్ అంటారు. బేసిక్లీ ప్రీ హైపర్టెన్షన్ అంటే అది ఒక లాంగ్ ఇట్స్ కైండ్ ఆఫ్ టర్మ్ మనం యూస్ చేస్తున్నది. ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ టు టెల్ యూ దట్ యు ఆర్ ఎట్ రిస్క్ ఫర్ డెవలపింగ్ హైపర్టెన్షన్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ నథింగ్ ఇస్ డన్ రైట్ నౌ. And high BP ante or hypertension ante it is the blood pressure consistently is more than 140/90. Risk factors చాలా కండిషన్స్ కి మాదిరిగానే దీనికి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, అండ్ అన్నిట్లో కంటే పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ లైఫ్ స్టైల్. బీయింగ్ ఓవర్ వెయిట్, అన్హెల్దీ డయట్ ఆర్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్, నాట్ బీయింగ్ యాక్టివ్ ఫిజికలీ, బేసిక్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం, స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉండడం, సాల్ట్ ఇంటేక్ చాలా అన్కంట్రోల్డ్గా ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్, గుట్కా లాంటి హ్యాబిట్స్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్టెన్షన్. అండ్ రెగ్యులర్ చెకప్స్ చేయకపోవడం కూడా రిస్క్ ఫ్యాక్టర్ కింద పెట్టాను. ఎందుకు అంటే చాలాసార్లు చాలామంది బ్లడ్ ప్రెషర్ చెకప్ చేయించుకోకపోవడం వల్ల బై ద టైమ్ దే గెట్ డయాగ్నోస్డ్ దే బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఆల్రెడీ క్వైట్ హై. సో ఆ పాయింట్ వరకు వెళ్లకుండానే ముందే మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇట్ వుడ్ హెల్ప్ ప్రివెంట్ దట్ ఆన్సెట్ ఆఫ్ హైపర్టెన్షన్. సో రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ చెకప్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. And as we advance in age, blood vessels the walls become less pliable, and దాంతో పాటుగా బ్లడ్ ప్రెషర్ న్యాచురల్గానే ఇంక్రీజ్ అవుతుంది. బట్ దీస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ టు ఇట్ ఈవెన్ మోర్, అండ్ ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవ్వడానికి తోడ్పడతాయి. సో వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ సాల్ట్ అండ్ హై బ్లడ్ ప్రెషర్? బాటమ్ లైన్, హై సోడియం డయట్ అంటే హై బీపీ. అండ్ సాల్ట్ మనం ఉప్పుతోనే అసోసియేట్ చేస్తాము, కానీ ఉప్పు అనే కాదు, సోడియం చాలా ఫుడ్స్లో హిడెన్ ఫామ్లో మనకి ఉంటుంది. As you can see in that big list that I'm showing on the screen, there are many foods that tend to have high sodium content. We may not think so, but that is a fact. So you can go through the list. Just briefly, fast food tends to have very high sodium content, and ఈ కెచప్స్లో వాటిలో మనకి సాల్టీగా ఉండవు అవి, కానీ దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ సాల్ట్ ఇన్ దెమ్. తర్వాత మిల్క్ కర్డ్లో కూడా బై ద వే సోడియం ఉంటుంది. అండ్ సో దెర్ ఆర్ సమ్ ఫుడ్స్ దట్ హ్యావ్ వెరీ లో సోడియం కంటెంట్, అండ్ దాంట్లో మనకి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అండ్ వన్ గోల్ ఐ థింక్ మన ఇండియన్ డయట్లో ఐ నోటీస్ దట్ పీపుల్ టెన్ టు న్యాచురలీ మనం తినే డయట్లో వీ టెన్ టు హ్యావ్ మోర్ సోడియం, మోర్ సాల్ట్. సో మన ఇంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇన్ జనరల్ అందరూ కూడా దట్ దే గోయింగ్ టు ఈట్ 50% లెస్ సాల్ట్ దెన్ దే ఆర్ ఈటింగ్ రైట్ నౌ అని ఒక గోల్ కింద పెట్టుకున్నట్టయితే ఆ సోడియం ఇంటేక్ చాలా డ్రమాటిక్గా తగ్గడమే కాకుండా దాంతోపాటుగా బ్లడ్ ప్రెషర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా అదర్ ఫుడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఎలాగైతే సోడియం, హై సోడియం కెన్ కాజ్ హై బీపీఓ, రివర్స్లో హై పొటాషియం విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. అండ్ పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్, జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూస్తే మీరు ఫ్రూట్స్, స్పెషలీ సర్టన్ ఫ్రూట్స్లో మనకి అరటిపళ్ళు మనకి కామన్గా ఎప్పుడు దొరికేవి. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో, ఇంకా మామూలుగా ఇన్ జనరల్ వెజిటబుల్స్ అన్నిట్లోనూ కూడా కొంచెం పొటాషియం కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ అస్. దాల్స్ లో బాగా ఉంటుంది. అండ్ ఫర్ నాన్ వెజిటేరియన్ పీపుల్ ఇట్స్ ఫిష్ హ్యాస్ హై పొటాషియం కంటెంట్, అండ్ లో ఫ్యాట్ మిల్క్లో కూడా. అండ్ నేను ఇది చాలాసార్లు చాలా టాపిక్స్లో మెన్షన్ చేయడం జరిగింది దట్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ అని.
and there are many reasons behind it. So in general మనం చేస్తున్నట్టయితే obviously we are doing it with that attention to detail in terms of how we are cooking the food, ఎంత ఆయిల్ యూస్ చేస్తున్నాము, ఎంత సాల్ట్ యూస్ చేస్తున్నాము, ఎస్పెషలీ ఎంపవర్డ్ విత్ దిస్ నాలెడ్జ్ in terms of not using too much fat while cooking, too much salt while cooking. దీంతో మనం we try even harder to prepare better food. And ఇది మన ప్రాక్టీస్ కింద చేసుకున్నట్టయితే we tend to make healthier and healthier food at home, and that in turn will prevent the onset of certain diseases such as those associated with high cholesterol or high sugar and so on and so forth. And oka blanket statement I'd like to make, this is good for everyone concerned except maybe a few exceptions tappa, is that you should eat at least 2 to 3 fruits every day. Seasonal ga dorikevi India lo manaki fruits ki kodavaledu, so that's something that you're going to have to implement. In fact, this can substitute for snack evening time lo appudu. సో హై బీపీకి సంబంధించినంతవరకు దెర్ ఆర్ సమ్ బేసిక్ టెస్ట్స్ దట్ ఆర్ టు బీ డన్ బై యువర్ డాక్టర్. అంటే మీరు హై బీపీ మీకు డయాగ్నోజ్ అయింది ఈ మధ్యనే కానీ కొంతకాలం క్రితం కానీ అన్నట్టయితే యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ వర్కప్ డన్. అవి ఐ హ్యావ్ లిస్టెడ్ హియర్. బ్లడ్ షుగర్ టు నో ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ ఆర్ నాట్. లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ గురించి తెలుసుకునేందుకు, బికాస్ కొలెస్ట్రాల్ అండ్ హై కొలెస్ట్రాల్ అండ్ హై బీపీ ఇస్ అ బ్యాడ్ కాంబినేషన్. బ్లడ్ ఎలక్ట్రోలైట్స్ అంటే పొటాషియం లెవెల్ ఎంత ఉంది, తర్వాత కొన్ని దేర్ ఆర్ అదర్ ఎలక్ట్రోలైట్స్ దట్ ఆర్ మెజర్డ్ బై ఎ సింపుల్ టెస్ట్. తర్వాత క్రియాటినిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆల్సో బ్లడ్ టెస్ట్. అండ్ దాంతోపాటుగా ఎస్టిమేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్, బికాస్ హై బీపీ కెన్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ద కిడ్నీ, సో పీరియాడికల్లీ దిస్ టెస్ట్ నీడ్స్ టు బి డన్. యూరిన్ టెస్ట్ ఒకటి ఉంది, దట్స్ అనదర్ టాపిక్ దట్ ఐ యాక్చువల్లీ యూ కెన్ సీ ఇన్ డయాబెటీస్ ఇన్ ద కిడ్నీస్ అన్న టాపిక్లో ఐ టాక్డ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టెస్ట్. హిమోగ్లోబిన్ అంటే బేసిక్లీ అనీమియా ప్రాబ్లం ఏమైనా ఉందా అని తెలుసుకునేందుకు ఒక బేస్ లైన్ ఈసీజీ, అండ్ సర్టన్ డిపెండింగ్ అపాన్ ద బ్లడ్ ప్రెషర్ వాల్యూ అండ్ ఆన్సెట్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి సర్టన్లీ అదర్ టెస్ట్ మే బికమ్ నెసెసరీ, అండ్ దట్ విల్ హ్యావ్ టు బీ అడ్రెస్డ్ by your physician. It depends upon the whole entire scenario elaga develop ayindi అని దాన్ని బట్టి. సో ట్రీట్మెంట్, హై బీపీ ట్రీట్మెంట్లో ఇందాక ఎలాగైతే నేను వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ అని చెప్పాను, ట్రీట్మెంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ లైఫ్ స్టైల్. ఇందులో we've already talked about a few things as far as eating healthy, అంటే trying to cut back on snacks and salty foods, ఫాస్ట్ ఫుడ్ ఒకటి తగ్గించుకోవడం. తర్వాత ఎక్సర్సైజ్ అనేది అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. 30 to 45 minutes of physical activity on a daily basis has to be a part of your routine no matter what. రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం, మెడిటేషన్ is a very good way to do it. Even exercise will help relieve stress. And absolutely no smoking. If you are a smoker, quit as soon as possible. And alcohol consumption, my personal advice would be to quit drinking or significantly reduce your alcohol consumption. And again, this is something that you can discuss with your primary physician. Physical activity వరకు వస్తే there are a few things that I'd like to first kind of bring up. Excuses that we often give ourselves. Time ledu, busy at work, family needs come first, so I cannot afford to devote spend time on myself for exercising. వెళ్తాను అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను, కానీ it's not something that I do regularly. నాకు too many aches and pains I have that I cannot exercise. And also some people say, what's the big deal? You already know the answer to this question. The one treatment that is cheap or free, relieves stress, increases energy, has zero side effects, and is guaranteed to work. Basically, that's the answer. ఓకే, మెడిసిన్స్ వరకు వస్తే హై బీపీ ట్రీట్మెంట్కి
Most importantly, I think you should find a doctor who will actually listen to your concerns and address them in a proper fashion. Chala mandi with high BP will need medications. There is no way around it. Um, so that is something, again, talk to your doctor. ఈచ్ మెడిసిన్ యొక్క పర్పస్ ఎందుకు వై ఇస్ ఇట్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్ అంటే మీకు బీపీ కంట్రోల్కి ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారా లేదంటే కాంబినేషన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారా 2 తీసుకుంటున్నారా 4 తీసుకుంటున్నారా ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు నో ఆల్సో ఇంపార్టెంట్ ఇస్ for you to find out about any important side effects that you need to be aware of. అన్ని మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అయితే చాలా వరకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి మనం అంత ఓవర్లీ భయపడాల్సిన అవసరం ఉండదు బట్ దెర్ ఆర్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ దట్ యూ అబ్సల్యూట్లీ విల్ నీడ్ టు బి అవేర్ ఆఫ్ లేకపోతే అవి డెవలప్ అయినప్పుడు యూ వుడ్ నాట్ నో ఇఫ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద మెడిసిన్ ఆర్ ఇఫ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద కండిషన్ ఇట్ సెల్ఫ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐడ్ లైక్ టు మెన్షన్ ఆల్సో ఐ మెన్షన్ దిస్ ఇన్ అదర్ టాపిక్స్ దెర్ ఆర్ హై బీపీకి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి దాంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి తర్వాత ఓల్డర్ మెడిసిన్స్ ఉన్నాయి న్యూయర్ బ్రాండ్స్ ఉన్నాయి generic medicines ఏవైతే ఉన్నాయో which they end up being lot cheaper than the newer brand name medications అన్నమాట so western countries lo this is common practice that medicines are prescribed mostly in generic form to keep costs under control and I don't see any reason why it cannot be implemented even in India because they work just as effectively. You will need to keep in mind that this decision anadi you have to basically sit down with your doctor and discuss and make it but it doesn't hurt to ask that question and high bp unna vallu ledante pre hypertension unna vallu it's important that you get your blood pressure checked regularly to make sure that it is coming under control. ఓకే వై ఇస్ హై బీపీ సో డేంజరస్ ఎందుకు మనం వరి అవ్వాలి హై బీపీ గురించి వాట్ ఈస్ ద బిగ్ డీల్ అనుకోవచ్చు ఎవరైనా బికాజ్ హై బీపీ మే నాట్ కాజ్ ఎనీ సిమ్టమ్స్ ఐ మీన్ ఎర్లీ అన్లెస్ సమ్మన్స్ బ్లడ్ ప్రెషర్ ఇస్ స్కై హై దే మే నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ సిమ్టమ్స్ వాట్స్ ఎవర్ ఫ్రమ్ జస్ట్ హ్యావింగ్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట అండ్ అన్లెస్ చెక్ దెర్ ఇస్ నో వే టు నో ఇఫ్ సమ్మన్స్ గాట్ హై బ్లడ్ ప్రెషర్ ఆర్ దే ఆర్ డెవలపింగ్ ఇట్ అండ్ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇమేజ్ని చూస్తే మీకు తెలుస్తుంది హార్ట్ నుంచి ఆర్టరీస్ పైకి కిందకి వెళ్తున్నాయి ఈ ఆర్టరీస్ అన్నీ కూడా డ్యామేజ్ కావచ్చు హై బ్లడ్ ప్రెషర్ తోటి అండ్ ద డ్యామేజ్ కెన్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ స్ట్రోక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్గన్ డ్యామేజ్ విజన్ లాస్ పోర్ సర్క్యులేషన్ ఇంకా ఎన్నో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హై బీపీ తోటి సో అందుకని హై బీపీ అన్న కండిషన్ ఇట్ క్యాన్ బీ కన్సిడర్డ్ టు బీ అ వెరీ సీరియస్ ప్రాబ్లమ్. So taking care of it is extremely important. As we've discussed in earlier slides, paying attention to your lifestyle, modifying it, ఎక్కడెక్కడైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అక్కడక్కడ మోడిఫై చేసుకుని మనం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టయితే it makes a big difference as far as your blood pressure is concerned and keeps you healthy. So we'll meet again for another session. Thank you.